ఏపీ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు స్వామీజీలు నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్వామీజీలు. దీక్షలో పెద్ద ఎత్తున స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను అని హిందువులందరికీ కూడా చాలా పెద్ద మాటలు చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మిమ్మల్ని మేము కోరుతున్నాం. తిరుమల నుంచి ప్రక్షాళన అంటే అన్నమయ్య, కపిల మహర్షి, ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం, స్వామివారి అలిపిరి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ముంతాజ్ హోటల్ అంటున్నారో, ట్రైడెంట్ హోటల్ అంటున్నారో, 7 స్టార్ హోటల్కి మీరు పెర్మిషన్లు ఇచ్చారు. అది చాలా పవిత్రమైన పుణ్యస్థలం అండి. వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని మంటగలపడమే, వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని మీరు పాడు చేయడమే. దయచేసి మీ మనసు మార్చుకోండి. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ప్రభుత్వం పెర్మిషన్ రద్దు చేసేంత వరకు, ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. మా పూజ్య స్వామీజీలు, మాతాజీలు ఇంకా అనేక రాష్ట్రాలు వస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే, ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయకపోతే అన్ని రాష్ట్రాల నుండి సాధు సంతులు వస్తున్నారు. వేలాది మంది చేరుకుంటారు సాధు సంతులు, మాతాజీలు. మరి వెంటనే ప్రభుత్వం హిందువుల మీద అభిమానం ఉంటే, కూటమి ప్రభుత్వానికి ఉంటే వెంటనే అపవిత్రమైన ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని కాపాడాలని కోరుతూ, లేదంటే హిందువుల ఆగ్రహం మీకు